హలో ఫ్రెండ్స్, మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది కదండి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నాడు మనం కృష్ణుడు పండుగనైతే జరుపుకుంటాం కదా. అయితే ఈ కృష్ణుడు పండుగ జరుపుకునేటప్పుడు మన ముంగిట్లో కంపల్సరీ వేసుకోవాల్సింది కృష్ణ పాదాలు. ఈ కృష్ణ పాదాలని ఏ విధంగా వేసుకోవాలో అన్నది నేను ఈ వీడియోలో మీకు ఒక 4 రకాల పాదాలను అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ నేను చూపించబోతున్న పాదాలు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. ఎలాంటి వాళ్ళైనా సరే సింపుల్గా ఈజీగా మన ఇంటి ముందు ఈ పాదాలను అయితే వేసేసుకోవచ్చండి. ఇది ఒకటో రకంగా మీకైతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ మాదిరిగా మీకు సింపుల్ ఈజీగా అనుకుంటే ఇలా వేసుకోండి. ఎవరైనా రాని వాళ్ళు, పాదాలు వేసుకోవడం రాని వాళ్ళైతే ఈ మాదిరిగా మొదటిగా ఒకటి ఈ విధంగా వేసుకోండి. తర్వాత రెండవది మనం చాలా సింపుల్గా ఇలాగ డైలీ ముగ్గులు వేసుకుంటాం కదండి, అదే మాదిరిగా ఇలాగ రౌండ్గా చుట్టేసుకొని పైన కాల్ ఫింగర్స్ పెట్టేసుకుంటే చాలా సింపుల్ అండి. ఈ మాదిరిగా సింపుల్గా ఈజీగా మనం పాదాలను అయితే వేసుకోవచ్చు. ఇది రెండో రకం అండి. మీకు ఈజీ అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ కృష్ణాష్టమి రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ పాదాలని ఇంటి ముందు కంపల్సరీ వేసుకునేవారండి. ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్ముడు కంపల్సరీ వస్తాడు అనే నమ్మకంతో ఈ పాదాలను అయితే వేసేవారు. ఇది రెండో రకం అండి. ఈ మాదిరిగా మీరు సింపుల్గా ఈజీగా వేసేసుకోవాలి అనుకుంటే ఇలా వేసేసుకోండి. మరొకటి చూపించబోతున్నాను, అది మూడవ రకం అండి. మీలో ఎంతమంది కృష్ణ పాదాలు ఇంటి ముందు వేస్తారో నాకైతే ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను వేస్తుంది ఇది మూడవ రకం అండి. దీన్ని మనం చిన్న పిల్లడు రూపంలో ఉన్న కృష్ణ పాదాలండి. ఇలా చిన్న పాదం కింద వేసుకొని దానికి ఇలా ఫింగర్స్ వేసేసుకోవాలండి. చాలా సింపుల్ అండి ఇవి వేసుకోవడము. ఇది చిన్న పిల్లవాడుగా చిన్ని కృష్ణుడు వస్తున్నాడు అంటే ఆ రకంగా ఈ మాదిరిగా పాదాలని వేసుకోవాలండి. కొంతమంది అయితే డైరెక్ట్గానే చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళ పాదాలని కుంకుమలో కానీ వరిపిండిలో కానీ ముంచి వాటిని పాదాల కింద వేసుకుంటారండి. అది చాలా చక్కగా అందంగా వస్తాయి బుడిబుడి నడకలతోటి. ఇది లాస్ట్దండి, 4వ రకము. ఇది కూడా చాలా సింపుల్ అండి. మనం డైలీ ముగ్గులు వేసుకున్నట్టుగానే ఇలా సున్నాల కింద చుట్టేసుకొని కిందన సున్నా మాత్రం చిన్నది చుట్టుకోవాలి పాదానికి. ఇలా చుట్టేసుకున్న తర్వాత చక్కగా పైన మనం ఫింగర్స్ వేసేసుకోవడమే. ఇది కూడా చాలా సింపుల్ అండి. 4 కూడా మీకు సింపుల్గా ఈజీగా పాదాలని వేసుకునే విధానాన్ని అయితే చూపించాను. ఇలా మీరు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నాడు బుడిబుడి నడకలతో కృష్ణుడు రావాలి అని కృష్ణ పాదాలను అయితే నేను చూపించిన మాదిరిగా సింపుల్గా ఈజీగా ఇంటి ముందు వేసుకోవటానికి ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ, నా సబ్స్క్రైబర్స్కి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా చేసుకొని నేను వేసిన దాంట్లో ఎవరో ఒకరు నేను చూపించిన మాదిరిగా పాదాలు వేస్తారని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే మీకు కృష్ణ పాదాలని సింపుల్గా ఈజీగా చూపించానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.